మీరు చదువుకోవడానికి వెళ్ళడమే మంచిదని నేను అనుకుంటున్నా. అయినా ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నారు? ఇక్కడ ఎవరో ఒక సహాయంతోనే బతుకుతున్నాగా. మావయ్య, నేను ఈయనకి ఇది కూడా చెప్పాను. వైభవ్ గారికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఆ డబ్బు మొత్తం ఈయన సంపాదించి తిరిగి ఇవ్వాలని. అలాగా? ఈ రోజు వరకు భీమ్ ఎంత అప్పు తీర్చేశాడని ఇప్పుడు తీర్చేయడానికి నాకేమనిపిస్తుందంటే ఈ లండన్ గిండను వదిలేసి ముందు పని వెతుక్కో. అయినా పరీక్ష రాస్తే ఏమొస్తుంది? చదువు ఆలోచన మనసులోంచి పూర్తిగా తీసేయ్ బాబు. అలాగే కొంచెం కుటుంబం గురించి కూడా ఆలోచించు. అయినా ఒక్క సంవత్సరం నువ్వు చదువుకోలేదు, అప్పుడు నీ జీవితంలో ఏం తుఫాన్ వచ్చిందని? నిజానికి కొద్ది గొప్ప పనిచేశారు. కుటుంబానికి మేలు కలిగింది, రమకు ప్రశాంతత లభించింది. ఇప్పుడు మళ్ళీ చదువు విషయం అంటే మళ్ళీ ఇంకో కొత్త సమస్య వస్తున్నట్టే. జిజాబాయ్, నువ్వు ఏ హక్కుతో మాట్లాడుతున్నావు? భీమ్ ఒక సంవత్సరం చదువుకోలేదు, పరీక్ష రాయలేదు. దానికి నీకు ఎలాంటి బాధ లేదు. కానీ ఈ విషయంలో సంతోషంగా ఉంది, వాడు పనిచేశాడని. జిజాబాయ్, ఈ రోజు వరకు నువ్వు భీమ్ కోసం ఒక్క బాధ్యతను నెరవేర్చావా? లేదు కదా. అందుకే నీ సలహాలు నీ దగ్గరే ఉంచుకో. భీమ్ చదువుకోవడానికి లండన్ వెళ్తాడు. అవునా అన్నా? భీమ్కు లండన్కి వెళ్ళడానికి అవకాశం దొరికితే వాడు వెళ్ళడమే మంచిది. బాగుంది, ఇది బాగుంది. భీమ్ లండన్లో చదువుకోవాలి, ఎందుకంటే తన భార్యను పోషించడానికి మీరు ఎలాగో సంపాదిస్తున్నారు కదా, అంతేనా? లక్ష్మి, నువ్వు ద్వేషంతో గుడ్డిదానివైపోయావు. ఒకవేళ ఏదైనా మంచి మాట మాట్లాడలేకుంటే ఇలాంటి మాటలైతే మాట్లాడుకో. ఇంట్లో కుటుంబ సభ్యుల మనసుకి గాయమయ్యేలా. అయితే పంపించుకోండి, మీ తమ్ముడిని లండన్ కు పంపించుకోండి. అలాగే మీ జీవితం మొత్తం ఇతరుల కోసం తగలేయండి. మాదే ఉందిలే, మేం పస్తులుంటాంలే, ఏదో రకంగా బతుకుతాంలేండి. అవును, ఇక ఇతను ప్రచండ దేవత ఏ శత్రుత్వం పెట్టుకున్నాడో దానికి మేమంతా అనుభవిస్తాంలే. భీమ్ పాపాలు చేస్తూ ఉంటాడు, ఇక ప్రాయశ్చిత్తం అంతా మేం చేసుకుంటూ ఉంటాం. మా జీవితం ఇంతింత మాత్రమే, ఇక అందులో కూడా. నోరు మూసుకో, అందరూ నోరు మూసుకోండి. మీకు దెబ్బ తగిలింది కదా, ఎందుకు లేస్తున్నారు? నేను బానే ఉన్నాను, అలాగే నా నొప్పి కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ విన్న తర్వాత ఇంకేమైనా మిగులుతాయా? వద్దు అన్నయ్య. చూడు భీమ్, నేను ఒప్పుకుంటాను నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నిర్ణయం తీసుకుంటావని. ఒకవేళ నీకు లండన్ వెళ్లి చదువుకునే అవకాశం లభిస్తే గనుక దీనికంటే మంచిది ఏదీ లేదు. అందుకే నాకేమనిపిస్తుందంటే నువ్వు లండన్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకో. చూడు బాబు, నీ ఈ చదువు నా దృష్టిలో చాలా ప్రధానమైంది. సవాళ్లు పెరిగిపోయినప్పుడు వ్యక్తి తన పరిధిని పెంచుకోవడం మంచిది. ఈ పుస్తకాల కంటే ఎక్కువ సహాయకార వ్యక్తికి తన పరిధిని పెంచుకోవడం కంటే ఇంకేదీ ఉండదు. పుస్తకాలు పెద్ద జాతి వాడివయ్యుండి చిన్న జాతి వ్యక్తితో కలిసుంటావా? నీకు బతకడానికి ఎలాంటి హక్కు లేదు. ఏమైందన్నా? ఎవరినైనా హత్య చేసి వచ్చావా? లేదన్నా, నేనెవరినో ఎందుకు హత్య చేస్తాను? అయితే ఎవరైనా నిన్ను హత్య చేయాలనుకున్నారా? లేదు,
ఇది నకిలీ రక్తం. అన్నా, ఒక టీ ఇవ్వండి. అలాగే. నేను నీకు ఇదే నచ్చ చెప్పాలనుకున్నాను. ఆ చిన్న జాతి భీమరావుతో స్నేహం చేయడం మానేయ్, లేదంటే నీ కారణంగా ఇంకెవరో చనిపోవాల్సి వస్తుంది. నేను భయపడకూడదు. నేను పోరాడాలి. నేను ఏదో రకంగా భీమ్ని ఈ ఊబులోంచి బయటికి తీసి తను లండన్లో చదువుకోవడానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. మీరిప్పుడేం ఆలోచిస్తున్నారు? మామయ్య కూడా చెప్పేశారు కదా. అలాగే ఆనంద్ బావ కూడా కోరుకుంటున్నారు మీ లండన్కి వెళ్ళి చదువుకోవాలని. అలాగే నేను కూడా అదే చెప్తున్నాను. భీమ్, నేను ఇదే కోరుకుంటున్నాను, నువ్వు లండన్ వెళ్ళి చదువుకోవాలని. అత్తయ్య, నేనేం ఆలోచిస్తున్నానంటే నేను లండన్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటే రమ ఇక్కడ ఒక్కతే ఎలా ఉంటుంది అని. భీమ్, నువ్వు రమా గురించి బెంగపడకు. ఇక్కడ తను ఒంటరిగా లేదు. నేను బతుకున్నంత వరకు అంతవరకు రమా విషయంలో ఎలాంటి చెడు జరగదు. అలాగే నేను ఎలాంటి చెడు జరగనివ్వను. నువ్వు పై చదువుల కోసం ఏర్పాట్లు చేసుకో. సరే అత్తయ్య, నేను ఖచ్చితంగా లండన్కి వెళ్ళి చదువుకుంటాను. బాబాయ్, ఒకటి అడగాలనుకుంటున్నాను, అడగొచ్చా? ఏంటి బాబు, అడుగు. ఒకవేళ నీ ఉద్దేశం లండన్కి వెళ్ళటం మంచిదో కాదో కనుక్కుందామని అయితే కనుక నా ఉద్దేశంలో అక్కడికి వెళ్ళటమే మంచిదంటాను. నేను అడగాలనుకుంది ఇది కాదు. నేనేం అడగాలనుకున్నానంటే, నాన్న నిజంగానే కింద పడిపోయాడా? పురంజన్, నువ్వేమీ చెప్పకు. బాబు, నువ్వు ఇలాంటి ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నాన్న ఒకసారి నాతో చెప్పారు, తండ్రి ఎప్పటికీ ముసలివాడు కాడు అని. ఇక ఈరోజు ఆయనే స్వయంగా నేను ముసలివాడిని అయిపోయానని చెప్పారు. నిజం చెప్పండి బాబాయ్. ఇలా చూడు భీంబాబు, మీ నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, చెప్పినా చెప్పకపోయినా సరే, కానీ నిజం ఇదే కదా, మీ నాన్న ఇప్పుడు ముసలోడైపోయాడు. ఆయనకి వయసు అయిపోయింది నాన్న. ఏంటి భీమ్ నువ్వు ఏవేవో ఆలోచిస్తూ ఉంటావెందుకు నువ్వు? బాబు భీమ్, నేను నీ ఎదురుగా మెల్లమెల్లగా నిస్సహాయుణ్ణి కావడానికి ముందే నువ్వు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళిపో. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు. అలాగే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. నేను మా ఇంటికి వెళ్తాను. అలాగే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. అయ్యో క్షమించండి అన్న, మీరు బానే ఉన్నారా? నేనేదో ఆలోచిస్తూ ఉన్నాను. మరేం పర్వాలేదు. మీరు ఆ ప్రచండదేవ్ తమ్ముడే కదా, లండన్లో చదువుకుని వచ్చారు. మీరు అంతగా చదువుకున్న వాళ్ళు మీకు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. మీరు ఆలోచనలో పడ్డం సహజమే. అయినా లండన్లో చదువుకొని మీరు ఆ చిన్నజాతి భీమ్తో స్నేహం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, మీరు ఆ చిన్నజాతి భీమ్ను తాకుంటారు. ఇప్పుడు మీరు నన్ను తాకారు. నిజానికి మిమ్మల్ని కలుసుకున్నందుకు నేను సంతోషించాలి, కానీ ఇప్పుడు నేను శుద్ధీకరణ చేయించుకోక తప్పదు.
నేను ఇలాంటి మాటల్ని పట్టించుకోకూడదు. నేను ముందుకు సాగుతూ ఉండాలి. అన్నయ్య గారితో మాట్లాడి తీరాల్సిందే. ఏమండి, నేను ఈ రోజు వరకు మీకు ఏదైతే చెప్పానో ఆ మాటలేవి మీరు వినిపించుకోనే లేదు. కానీ ఈరోజు నేను చెప్పేది వినండి. అవునా? ఎలాంటి విషయం? అదేంటంటే మీరు నరోత్తమ్ జోషి గారితో కలిసి మరిది గారి విషయంలో ఏదైతే చేస్తున్నారో అది మరిది గారి విషయంలో సరైంది కాదండి. నువ్వు చెప్పిన ఈ మాట నేను తప్పకుండా వింటా. కానీ అంతకు ముందు ఒక పని చెయ్యి. నువ్వు ఏంటో చెప్పండి. నువ్వు నిన్ను 5 సార్లు మూర్ఖురాలివని అనుకో. అలా గుడ్లప్పగించి చూస్తావే? చెప్పాను కదా, నిన్ను నువ్వు మూర్ఖురాలివి అనుకో. నేను మూర్ఖురాల్ని, నేను మూర్ఖురాల్ని, నేను మూర్ఖురాల్ని. అవును, నేను మూర్ఖురాల్ని. ఆగాగు, చాలు, సరిపోతుందిలే. ఇప్పుడు మీరు నా మాట వింటారు కదండి? ఇదిగో తీసుకో, పట్టుకో. ఏ వ్యక్తి తనని తాను మూర్ఖుడు అని చెప్పుకోడు. అలా అంటే మనమేమనుకోవాలి? ఇక మనం తన మాటలేం వినాలి? ఇక వెళ్ళి వంట చేసుకోపా. వెళ్ళ. అన్నయ్య గారు, వైభవ్, బాబు, ఈ రక్తం ఏంటి? అసలేమైంది నీకు? ఈ రక్తం ఏంటి? నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను అన్నయ్య. నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. నాకు మన ఆస్తిలోంచి నా వాటా మొత్తం ఇచ్చేయండి. నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? నాకు నా వాటా ఇచ్చేయండి. తర్వాత నేను లండన్కి వెళ్ళిపోతాను, మీ ప్రపంచానికి దూరంగా. ఒకసారి లండన్కి వెళ్ళిపోయానంటే మళ్ళీ ఇక్కడికి తిరిగి రాను. ఐ ప్రామిస్. ఈ రోజు వరకు కూడా నువ్వు ఏది అడిగినా ఇచ్చాను. నీ కోరికలన్నీ తీర్చాను నేను. అలాంటిది ఈ రోజు ఈ వాటా సంగతి ఎందుకు? నేను నా వాటా కింద వచ్చిన ఆస్తి మొత్తం తీసుకొని లండన్కి వెళ్ళిపోతాను. తర్వాత నేను అక్కడ భీమరావు ఉండటానికి, చదువుకోవడానికి ఏర్పాట్లు చేస్తాను. నిజంగానే పిచ్చి పట్టింది నీకు? నీకు ఒక్క చిల్లి గవ్వ కూడా లభించదు. మన తాత ముత్తాతల ఆస్తులు అమ్మేసి ఈ చిన్న జాతికి చెందిన భీమరావును లండన్ పంపించాలనుకుంటున్నావా? వైభవ్, ఈ రోజు ఈ మాట చెప్పావు. ఇంకెప్పుడు ఈ మాట నీ మనసులో కూడా రానివద్దు, అర్థమైందా? అన్నయ్య గారు, నేను చాలా ఆందోళనలో ఉన్నాను. నేను ఇంకా ఆందోళన పడాలనుకోవడం లేదు. ప్లీజ్ నాకు నా వాటా మొత్తం ఇచ్చేయండి. తర్వాత నేను లండన్కి వెళ్ళిపోతాను. తర్వాత భీమ్ను కూడా నాతో పాటు నా దగ్గరికి లండన్ రప్పించుకుంటాను. ఇక మీరు మీకు నచ్చినట్టు ఉండండి. ఇక్కడ ఎవరు ఉండరు మిమ్మల్ని ఆపడానికి లేదా అడ్డుకోవడానికి. ప్లీజ్. ఈ చిన్న జాతి భీమరావు లండన్ వెళ్తాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరూ కలిసి లండన్ వెళ్ళడానికి వీల్లేదు. అవసరమైతే నేను నా స్వహస్తాలతో వాడి గొంతు నిలివి చంపేస్తాను. రమా, నేనిప్పుడు కేలీష్కర్ గురువుగారి దగ్గరికి వెళ్తాను. అలాగే ఆయన అడుగుతాను లండన్కి వెళ్ళడానికి ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందోనని. ఇక ఆ తర్వాత నగరపాలక సంస్థ కూడా వెళ్ళాలి. అక్కడ అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, నా ఉద్యోగం నాన్నకి ఇవ్వగలరేమో అని. అయినా నాకు ఇష్టం లేదనుకో నాన్న శుభ్రం చేసే పని చేయటం. కానీ నాకు తెలుసు నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయన డబ్బు సంపాదించడం కోసం ఏదో ఒకటి తప్పకుండా చేస్తారు. ఇక ఏదో ఒకటి చేయటం కన్నా ఇది మంచి పని అవుతుంది కదా. నీకేమనిపిస్తోంది?
ఇది మంచిదే. మావయ్యకు పని దొరికితే ఇంటి కోసం కొంత డబ్బు సంపాదించడం మొదలెడతారు. అలాగే పని కూడా ఇంటి దగ్గరే ఉంటుందిగా. మీరు వెళ్ళండి, తప్పకుండా మాట్లాడండి. ఏమైందిరమ్మా? ఏం లేదు. నేను అర్థం చేసుకోగలను. నేను లండన్కి వెళ్ళిపోతే ఒక్కదానివే ఎలా ఉంటావో ఇదే ఆలోచిస్తున్నావు కదా. నేను కూడా అక్కడ ఒక్కనే ఉండాల్సి ఉంటుంది కదా రమ్మా. ఇక నువ్వు లేకుండా ఉండటం చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు, నిజంగా. ఇక ఈ విధంగా నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చాయంటే నాకు ఇంకా కష్టంగా మారిపోతుంది. ఇప్పుడిక కన్నీళ్లు రావు. కనీసం మీ ఎదురుగా అయితే నేను ఏడవను. ఇక మీరు తొందరగా వెళ్ళండి, అలాగే త్వరగా రండి. ఎల్లుండి నుంచి మీకు పరీక్షలు కూడా ఉన్నాయిగా. వస్తాను. వైభవ్, ఇక లేచి నిలబడు. ఇలా మోకాళ్ల మీద కూర్చుని చేతులు జోడించడం వల్ల మీ అన్నయ్య ఈ చిన్న జాతికి చెందిన భీమరావును లండన్ పంపించలేడు. ఈ అపోహలో మాత్రం నువ్వు ఉండద్దు. అన్నయ్య గారు, మీరు నాకు నా వాటా మొత్తం ఇవ్వనంత వరకు అంతవరకు నేను ఇలాగే మీ కాళ్ళ దగ్గర నా మోకాళ్ళ మీద కూర్చొని ఉంటాను. మరిది గారు ఇంకా లేవండి. ఆగో, ఎంత పిచ్చిదని నువ్వు. వెనక్కి జరుగో. వీడు అశుద్ధుడని మర్చిపోయావా? వీడు చిన్న జాతి వాడని. వీడిని ముట్టుకుంటేనే పాపం తగులుతుంది. వీడిదే కోరుకుంటున్నాడు కదా. అలాగే కాని ఆ చిన్న జాతి వాడే ఎంచుకున్నాడు. ఇదే విధంగా మోకాళ్ల మీద కూర్చుని వాళ్ళలాగే ప్రాధేయపడనివ్వు. వైభవ్ దేవ్, నాకొక విషయం నిజం చెప్పండి. దారిలో మీరు ఏదైనా టీ కొట్టులో టీ తాగారా? నరోత్తమ్, ఏం జరిగింది? ప్రచండదేవ్ గారు, మీకేం చెప్పమంటారు? వైభవ్ దేవ్ మీద కోపంగా ఉన్న కొంతమంది పెద్ద జాతి వ్యక్తులు ఆ టీ కొట్టు దుకాణాన్ని కూల్చేశారు. అతన్ని గాయపరిచి అక్కడే వదిలేశారు. కానీ ఎందుకు? ఎందుకంటే మీరు మర్చిపోతారు. మీరు చిన్న జాతి వాళ్ళనేది మర్చిపోతున్నారు. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ టీ తాగారో అక్కడ పెద్ద జాతి వాళ్ళు టీ తాగేవాళ్ళు. వైభవ్ దేవ్, ప్రచండదేవ్ గారు ఆ పేద టీ కొట్టు వాడిని చాలా దారుణంగా కొట్టారు. బాధ అనిపిస్తుంది. ఎవరైనా పేదవాడికి అన్యాయం జరిగినప్పుడు. ప్రచండదేవ్ గారు, బాగుంది. నీకు చాలా సంతోషంగా ఉన్నట్టుందే నీ భర్త లండన్ వెళ్తున్నాడని. అవును, నా భర్త లండన్కి వెళ్తున్నారు. నా దృష్టిలో ఇది సంతోషించాల్సిన విషయం. ముష్టిగా వేసిన డబ్బులతో తను లండన్ వెళ్తున్నాడు. నువ్వెందుకు అంతగా ఎగిరిపడుతున్నావు? నీ స్తోమత మరీ ఇంతగా పెరిగిపోలేదు. నువ్వు నాకు జవాబు ఇవ్వకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత. నా స్తోమత అంతే ఉంది. మీరే మీ స్తోమత పెంచుకున్నారు శుద్ధీకరణ చేయించుకొని. అవును, మీరు నన్నెందుకు ముట్టుకుంటున్నారు? నన్ను ముట్టుకుంటే అశుద్ధమైపోతారు కదా. మళ్ళీ మీరు శుద్ధీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేనేంటో నీకు చూపించనా? అక్క, చెయ్యి వదలండి. నేను వదలను. అక్క, చెయ్యి వదలండి. ఆయన కోసం నేను వంట ఉండాలి. ఆయన వచ్చాక భోంచేసి చదువుకోవాల్సి ఉంటుంది. చెయ్యి వదలండి. నేను నీ చెయ్యి వదిలిపెట్టను. నువ్వేం చేస్తావు? అక్క, అక్క, చెయ్యి వదలండి.
నా చెయ్యి వదులు. తలుచుకుంటే నేను కూడా నీతో అలాగే ఉంటా, అలాగే చేస్తాను కూడా. నా చెయ్యి వదులు. ఇలా నువ్వు చేయడానికి వీల్లేదు. ఎందుకు చేయలేను? నీకు తెలుసు కదక్కా, నేను చిన్నగా ఉన్నప్పుడు మా పక్కింట్లో ఒక అక్క ఉండేది. తను కూడా సరిగ్గా నీలాగే ఉండేది. అకారణంగా ఎప్పుడు ఎందుకో పదే పదే కోప్పడేది, సరిగ్గా నీలాగే. ఒకరోజు తను ఇలాగే గొడవ పెట్టుకుంది. ఎలా అంటే, నువ్వు నా చెయ్యి ఇలా పట్టుకున్నావుగా, తను కూడా ఇలాగే నా చెయ్యి పట్టుకుంది. అప్పుడు నేను అసలు భరించలేకపోయాను. అందుకే నేను తన చెయ్యి మెల్లిపెట్టాను. ఏం జరిగిందో నీకు తెలుసా? 3 రోజుల దాకా తన చెయ్యి నొప్పెడుతూనే ఉంది.